అడుగు పిండిని చాలా సులువుగా వేసేటువంటి యంత్రాన్ని తయారు చేసింది. ప్రస్తుతం మనము పెద్దపల్లి గ్రామంలో పెద్దపల్లి పాఠశాలకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉన్నాము. నారకల్ జిల్లాకు సంబంధించింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ యొక్క యంత్రము సాధారణమైనటువంటి రైతులు అతి తక్కువ ఖర్చుతోటి వ్యవసాయ క్షేత్రంలో పిండి ఏదైతే యూరియా, అడుగు పిండి కావచ్చు, మొక్కజొన్న, పత్తి, మిరప ఇలాంటి వ్యవసాయ పంటలకి చాలా సులువుగా పత్తి వేసేటువంటి యూరియా పిండి వేసేటువంటి యంత్రాన్ని తయారు చేసేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పరికరం తయారు చేశారు. అటు స్టేట్ లెవెల్లో కాదు, నేషనల్ వైడ్గా సెలెక్ట్ అయినటువంటి గీతామాధురి చదివినటువంటి ఆ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఈ యొక్క తయారు చేసినటువంటి గీతామాధురి మనతో ఉంది. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాచులేషన్స్. ఇలాంటి వ్యవసాయ పరికరాన్ని రైతు కుటుంబంలో పుట్టి రైతుల కష్టాలను చూసి ఇలాంటి యంత్రాన్ని తయారు చేశారు. అంటే ఏం చెప్తారు ఈ యంత్రం గురించి? మీకు ఎన్ని రోజులు పట్టింది? దీని వెనకాల మీకు ఉన్నటువంటి చరిత్ర ఏంటి? ఎవరు ఈ గైడ్లైన్స్ ఇచ్చారు? మీకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? ఏం చెప్తారు? మాకు ఫస్ట్ మా స్కూల్లో మా స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు ఆబ్సెంట్ అవుతుంటారు. వాళ్ళని రీజన్ అడిగితే మేము ఫర్టిలైజర్ అప్లై చేయడానికి వెళ్ళినాం అని అంటుంటారు. అందుకని నేను కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన. అందుకని మా సార్ ఇట్లా మనం ఏదైనా తయారు చేయొచ్చు కదా సార్, ఫర్టిలైజర్ అప్లై చేయడానికి ఇంత బెండ్ కాకుండా, బ్యాక్ పెయిన్స్ ఇట్లా రాకుండా అని సార్కి ఒక ఐడియా ఇవ్వండి సార్ అని చెప్తే సార్ దాన్ని డెవలప్ చేసి ఇది తయారు చేసినాం మేము. అట్లా మా స్కూల్ వాళ్ళకు ఫార్మర్స్కి ఉపయోగపడేలా మేము చేసాం. అంటే ఈ యొక్క యంత్రాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజుల టైం పట్టింది? ఈ ఐటమ్స్ ఈ యొక్క పరికరాలు తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? దీని యొక్క ఎంత కాస్ట్ ఏర్పడింది? మాకు ఇది తయారు చేయడానికి 1 వీక్ పట్టింది. దీని కాస్ట్ నియర్లీ 1500. అంటే ఇది రైతులు ఎలా ఉపయోగించుకోవచ్చు? ఏ పంటలకి ఉపయోగించుకోవచ్చు? ఎంత మోతాదులో ఆ యూరియా కావచ్చు, దానిలో వాడేటువంటి పిండి ఎంత వరకు, మీరు ఏం చెప్తారు ఈ యొక్క పరికరం గురించి పూర్తిగా? ఈ యంత్రం రెయిన్ ఫెడ్ క్రాప్స్కి యూజ్ చేయొచ్చు. మెయిజ్, కాటన్, లైక్ దిస్ జోవార్ అంటే అట్లాంటి వాళ్ళకు ఇవి యూజ్ చేయొచ్చు. దీనివల్ల బ్యాక్ పెయిన్స్ రావు, నీ పెయిన్స్ రావు. అంటే వాకింగ్ చేసుకుంటూనే ఇట్లా ప్రెస్ చేస్తే పడిపోతుంది. మళ్ళీ వెయిట్ కూడా మనకు పడకుండా వీల్స్ సెట్ చేసినాం. అంటే ఆ వీల్స్ కూడా అడ్జస్టబుల్. అంటే పెద్దగా ఉన్న వాళ్ళకు పెద్దగా, కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకు చిన్నగా సెట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మన టైం సేవ్ అవుతుంది. 1 పర్సన్ 1 డేలో 3 to 4 acres వేయొచ్చు ఈజీగా.